Hi guys, welcome to Creek Chat with Venkatesh. టీమ్ కో ఓనర్ ప్రీతి జింటాకి కెమెరాతో కెమిస్ట్రీ ఎక్కువ కాబట్టి కానీ లేకపోతే పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఈసారి మినీ ఆక్షన్కి డుమా కొట్టినా వెళ్ళకపోయినా ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే టీం బ్రహ్మాండంగా సెట్ అయింది. ఇఫ్ సంథింగ్ ఈజ్ బ్రోకెన్ యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్. ఏదైనా రిపేర్ వస్తే దాన్ని మీరు బాగు చేయాలి. రిపేర్ రానప్పుడు ఇంకా దాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉంది. టీం అన్ని రకాలుగా బాగుంది. ఆల్ బాక్సెస్ ఆర్ టిక్, ఆల్ బేసెస్ ఆర్ కవర్డ్, ఈవెన్ బ్యాకప్స్ ఆర్ గుడ్. అలాంటప్పుడు వాళ్ళు యాడ్ చేయాల్సింది ఏముంది? వాళ్ళకి వేరే పెద్ద అమౌంట్ కూడా లేదు. 11 కోట్లు 11.5 కోట్లు ఉంది. 4 స్లాట్స్ ఫిలప్ చేయాలి, 2 ఫారిన్ 2 ఇండియన్. సో వాళ్ళు ఆ 4 స్లాట్స్ ఫిలప్ చేయకపోయినా ఏం నష్టం లేదు. దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ టీమ్ విత్ దెమ్. ఒక బిందాస్ బ్యాచ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆర్సీబీ లాస్ట్ ఇయర్ ఛాంపియన్, వీళ్ళు లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్. జస్ట్ 6 runs సపరేటెడ్ దెమ్. 6 runs తేడాతో ఫైనల్ ఓడిపోయారు. దే హ్యాడ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ దర్ బెస్ట్ సీజన్స్ ఎవర్. సో అలాంటప్పుడు వాళ్ళు హాయిగా రిలాక్స్ కావచ్చు. బట్ ఈవెన్ హ్యావింగ్ సెడ్ దట్ దే విల్ ఆల్సో గో దేర్ అండ్ ట్రై టు ఫిల్ ఇన్ స్మాల్ గ్యాప్స్. అదే వాళ్ళు చేసే పరిస్థితి. ఇద్దరు టాప్ క్లాస్ ప్లేయర్స్ని వాళ్ళు రిలీజ్ చేశారు, జాష్ ఇంగ్లీష్ అండ్ మ్యాక్స్వెల్ ఆబ్వియస్లీ ఇటీవల కాలంలో ఈజ్ నాట్ ఫైరింగ్. రెండోది, ఇంగ్లీష్ని ఎందుకు రిలీజ్ చేశారంటే అతను పెళ్లి చేసుకుంటున్నాడు. అతను ఇట్ సీమ్స్ హీ హాజ్ ఇన్ఫార్మ్డ్ బీసీసీఐ దట్ హీ విల్ బి అవైలబుల్ ఓన్లీ ఫర్ 25%. అంటే 16 మ్యాచ్లు అనుకోండి లీగ్ స్టేజ్లో, 14 మ్యాచ్లు అనుకోండి, ఒక 4-5 మ్యాచ్లు ఆడతాడు. 4-5 మ్యాచ్లు ఆడితే దాని గురించి అతను ఎవరు తీసుకుంటారు 25% అంటే. బట్ ఈ స్టిల్ ఇన్ ద ఆప్షన్, బట్ అందుకే రిలీజ్ చేశారు. సో ఆ 2 స్లాట్స్కి ఎవరినైనా తీసుకుంటే సరిపోతుంది. పెద్దగా వాళ్ళు వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇట్ ఈస్ సెడ్ దట్ titles or cups are won on the auction table, not on the field of play. నిజమే కదా? మీరు టీం బాగా సెలెక్ట్ చేసుకుంటే ఇదే కాంబినేషన్ ఢిల్లీలో శ్రేయస్ అయ్యర్ అండ్ రికీ పాంటింగ్ అప్పట్లో మంచి టీం చేస్తారు. అప్పుడు కూడా వాళ్ళు కూడా ఢిల్లీ కూడా ఫైనల్కి వెళ్ళింది కొన్నేళ్ళ క్రితం, 2020 or 21 సమ్టైమ్. అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరు శ్రేయస్ అయ్యర్ అండ్ రికీ పాంటింగ్ ఆ సక్సెస్ఫుల్ కాంబినేషన్ పంజాబ్ ఫార్చ్యూన్స్ మార్చారు. చాలా కాలంగా కనీసం ప్లే ఆఫ్స్కి వెళ్ళిన టీంని ఫైనల్ దాకా తీసుకెళ్ళారు. సో అలాంటి టీం వాళ్ళకి సెట్ అయింది. అదే కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. మీరు చూడండి, టీం చూడండి ఒకసారి. ప్రియాన్ షారియా, ప్రభ్ ఓపెన్ చేస్తారు. ప్రభ్ ఐ థింక్ ఈస్ డూయింగ్ వెల్ ఇన్ ముస్టాక్ అలీ ఆల్సో ఐ థింక్. ఇప్పుడు జాష్ ఇంగ్లీష్ లేడు. జాష్ ఇంగ్లీష్ ప్లేస్లో దే హ్యావ్ మిచెల్ ఓవెన్ చాలా ఎక్సైటింగ్ ఆల్రౌండర్, బేసికలీ బ్యాటింగ్ ఆల్రౌండర్, బట్ ఈ కెన్ ఆల్సో బౌల్ సమ్ సీమ్ అప్. పేస్ బౌలర్ కూడా అతను మంచి టాల్ అండ్ బిగ్ ఫెలో. సో మిచ్ ఓవెన్ మనం ఆస్ట్రేలియాలో వెళ్ళి 1 days ఆడినప్పుడు ఒక 1 dayలో ఒక మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు. ఒక క్విక్ ఫైర్ 35 రన్స్ కొట్టేటప్పుడు. సో హీఈస్ దేర్. లాస్ట్ సీజన్ లేట్గా యాడ్ అయ్యాడు. సో అతను వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. సో మిచ్ ఓవెన్ కెన్ ఫిల్ ద గ్యాప్ ఆఫ్ జాష్ ఇంగ్లీష్. 4లో అయ్యర్, 5లో వధేరా, 6లో శశాంక్ సింగ్, 7లో స్టాయినిస్, 8లో మార్క్ హ్యాన్సన్, ఇద్దరు కూడా మంచి ఆల్రౌండర్స్. 9లో ఒమర్ జాయ్. సో 3 సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్. మిచెల్ ఓవెన్తో కలిపి 4 సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్. వాళ్ళు 4 కలిపి 2 స్లాట్స్ ఫిలప్ చేసి, కానీ అట్లీస్ట్ 1 స్లాట్ వాళ్ళు ఫిలప్ చేస్తారు, 1 బౌలింగ్ స్లాట్. హర్షదీప్ సింగ్, యూజీ చాహల్, హర్ప్రీత్ బ్రార్. సో ఇద్దరు స్పిన్ బౌలర్స్ ఉన్నారు. అవసరమైతే నెహల్ వడేరా కెన్ బౌల్ సమ్ ఆఫ్ స్పిన్. సో మీకు 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి మీకు అక్కడ? హర్షదీప్, మార్క్ హ్యాన్సన్తో పాటు యూ హ్యావ్ స్టాయినిస్, ఓవెన్ అండ్ ఉమర్ జాయ్. అవసరమైతే మీకు ఈవెన్ శశాంక్ సింగ్ కెన్ బౌల్ సమ్ మీడియం పేస్. సో చాలా బాగా సెట్ అయింది టీం. వాళ్ళు ఫస్ట్ ఎలెవెన్ బ్రహ్మాండంగా సెట్ అయింది. దీన్ని ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఉమర్ జాయ్ అంత గొప్పగా పర్ఫామ్ చేసి ఉండకపోవచ్చు, బట్ వీ నో హిస్ టాలెంట్. హీఈస్ అ టాలెంటెడ్ ఆల్రౌండర్. సో హీ కెన్ బౌల్ వెల్ విత్ యూ కెన్ స్వింగ్ ద న్యూ బాల్. సో వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తారు అతను కూడా. సో ఈ టీం బాగుంది. లేదు ఉమర్ జాయ్ ప్లేస్లో మేము ఇంకొక ఫాస్ట్ బౌలర్స్ని ఆడించుకుంటామని, లాకీ ఫెర్గ్యూసన్ ఉన్నాడు మీ దగ్గర. మీకు ఇండియన్ లేకపోతే జేవియర్ బాట్లెట్ ఉన్నాడు. ఇద్దరు ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ఇద్దరు ఇంటర్నేషనల్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, దోస్ హు ప్లే ఫర్ దర్ కంట్రీ. వైశాఖ్ విజయ్ కుమార్ అంటే మీకు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఇంకా కావాలి అనుకుంటే వైశాఖ్ విజయ్ కుమార్. ఎస్ ఠాకూర్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ముస్టాక్ అలీలో వన్ ఆఫ్ ది టాప్ వికెట్ టేకర్స్ ఈ సీజన్లో. సో వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. బౌలింగ్లో బ్రహ్మాండమైన ఆప్షన్స్ ఉన్నాయి.
ఇంకా వాళ్ళకి ఇండియన్ బ్యాటింగ్ విషయానికి వస్తే మీకు సూర్యాంష్ షెడ్గే, ఇతను ముంబైకి రెగ్యులర్గా ఆడుతున్నాడు ఇప్పుడు ముస్తాక్ అలీలో. పెద్దగా బ్యాటింగ్ రావట్లేదు, బ్యాటింగ్ ఆల్రెడీ బౌలింగ్ కూడా చేస్తున్నాడు, బౌలింగ్ చేసి వికెట్ కూడా తీస్తున్నాడు. ఈ విల్ ఆల్సో బౌల్ మీడియం పేస్. సో సూర్యాంష్ షెడ్గే ఉన్నాడు. ముషీర్ ఖాన్ ముస్తాక్ అలీ ఆడలేదు కానీ రంజీలో హ్యాడ్ ఏ డీసెంట్ రంజీ సీజన్, ఒకటో రెండో సెంచరీస్ ఉన్నాయి దానికి. ముషీర్ ఖాన్ ఈ కెన్ ఆల్సో బౌల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్. సో ముషీర్ ఖాన్ ఆర్ సూర్యాంష్ వీళ్ళిద్దరు ఉన్నారు. మన ఆంధ్ర కురాడు పైలా అవినాష్ ఉన్నాడు, ఈజ్ అ బిగ్ హిటర్. సో ఇంకా మీకు విష్ణు వినోద్ కూడా ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ముస్తాక్ అలీ టోర్నమెంట్. సో వాళ్ళకి బ్యాటింగ్లో కూడా బ్యాకప్స్ ఉన్నాయి. సో వాళ్ళకి దే కెన్ అబ్సల్యూట్లీ రిలాక్స్ ఇన్ ది ఆక్షన్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇద్దరు 2 ఫారిన్ స్లాట్స్ ఫిల్అప్ చేయాలి, దాన్ని చేసుకోవచ్చు, వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్స్వెల్ అండ్ మీకు ఇంగ్లీష్ దే ఆర్ వెరీ గుడ్ ప్లేయర్స్. వాళ్ళ ప్లేస్లో ఇప్పుడు ఇంగ్లీష్ ప్లేస్లో యూ కెన్ గో ఫర్ జానీ బేర్స్టో గతంలో పంజాబ్కి ఆడిన ప్లేయర్. సో జానీ బేర్స్టో ఈజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. సో అతను ముంబైకి లాస్ట్లో వచ్చి ఎలాంటి నాక్స్ ఆడడం మనకు తెలుసు. ఈ స్టిల్ గుడ్ ఎనఫ్. సో జానీ బేర్స్టో దే కెన్ పిక్. దే కెన్ గో ఫర్ క్వింటన్ డికాక్ అంటే ఇప్పుడు అతనున్న ఫామ్లో వన్డేలో ఒక సెంచరీ కొట్టాడు సౌత్ ఆఫ్రికాతో ఆడుతూ, అండ్ T20లో 90 కొట్టాడు. సో అతను కొంచెం పెద్ద అమౌంట్కి వెళ్తాడు. వీళ్ళ దగ్గర ఉన్నది 11.5 crores కదా. సో క్వింటన్ డికాక్ కానీ ఇంకా కీపర్స్ ఉన్నారు, టామ్ బ్యాంటన్ లాంటి వాళ్ళు ఉన్నారు. బెన్ డకెట్ గురించి కూడా వాళ్ళు వెళ్ళచ్చు. బెన్ డకెట్ పెద్ద అమౌంట్కి వెళ్ళాడు, ఎందుకంటే ఈ ఫార్మాట్ ఎప్పుడు IPL ఆడలేదు. ఈ ఫార్మాట్లో అతను ఎంతవరకు క్లిక్ అవుతాడు ఇండియన్ పిచ్చెస్ మీద అనేది దట్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్. సో బెన్ డకెట్ ఆల్సో కీపర్ బ్యాట్స్మెన్ కాబట్టి అతని కోసం కూడా వెళ్ళొచ్చు. సో దే హ్యావ్ గాట్ ఆప్షన్స్ ఫర్ ఇంగ్లీష్. మ్యాక్స్వెల్ ప్లేస్లో ఒక ఆల్రౌండర్ తీసుకోవాలంటే దే కెన్ ఈజీలీ గో ఫర్ సేమ్ కైల్ జేమ్సన్ ఫైనల్లో ఆడాడు లాస్ట్ టైం. అంటే లాస్ట్ మినిట్ అప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత టెంపరీ రీప్లేస్మెంట్గా వచ్చాడు. అతను రిటైన్ చేసుకోవడానికి లేదు, అప్పుడు ఒక స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో ఇచ్చిన రీప్లేస్మెంట్ అది. సో కైల్ జేమిసన్ బౌల్డ్ వెల్ ఇన్ ద ఫైనల్. 3 వికెట్లు తీశాడు. ఈ రిమూవ్డ్ ఫిల్ సాల్ట్, ఈ రిమూవ్డ్ పటిదార్ అండ్ 1 more వికెట్ తీశాడు. సో 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు కైల్ జేమిసన్. టాల్ బౌలర్, హైట్తో అతను ఇండియన్ పిచెస్ మీద యూ కెన్ ఆల్వేస్ గెట్ దట్ బౌన్స్. సో అతన్ని వాళ్ళు తీసుకోవచ్చు. యూ కెన్ బ్యాట్ ఆల్సో. ఇప్పుడు ఉమర్ జాయికి అతను ఒక ఆల్టర్నేటివ్గా ఉంటాడు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి నెంబర్ 9 దాకా బ్యాటింగ్ వస్తుంది. కైల్ జేమిసన్ కెన్ బ్యాట్. సో ఈజ్ అన్ ఆల్రౌండర్. సో కైల్ జేమిసన్ తీసుకోవచ్చు. లేదంటే దే కెన్ గో ఫర్ లియామ్ లివింగ్స్టన్ ప్లేడ్ ఫర్ పంజాబ్, బట్ హీ కెన్ బి ఫినిషర్ ఫర్ దెమ్. బౌలింగ్ ఆల్సో ఐ కెన్ బౌల్ ఏ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఆఫ్ స్పిన్ ఆల్సో. సో వాళ్ళకి ఆప్షన్స్. ఇంకా కావాలంటే కూపర్ కానలీ, వీళ్ళు కొంచెం టాప్ ఆర్డర్లో ఆడే ప్లేయర్స్. కూపర్ కానలీ ఆస్ట్రేలియన్ కాబట్టి రికీ పాండింగ్ నోస్ అబౌట్ దమ్. కూపర్ కానలీ కానీ లేకపోతే దెర్ ఇస్ 1 more మాథ్యూ షాట్, ఇలాంటి ఒక ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్స్ కోసం కూడా వెళ్ళారు, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్. సో వాళ్ళకి ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇంతే వాళ్ళ రిక్వైర్మెంట్, ఈ అంతకంటే పెద్ద లేదు. ఇంకా ఇండియన్ బ్యాటర్స్కి ఏమైనా బ్యాకప్ కావాలంటే దే కెన్ గో ఫర్ సర్ఫరాజ్ ఖాన్ కోసం వెళ్ళచ్చు. పృథ్వీ షా ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే పృథ్వీ షా తా చెడ్డ కోతి వనమల్ల తెచ్చి చేర్చింది అన్నట్టుగా అతను యాటిట్యూడ్ బాగుండదు. డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ కూడా స్పాయిల్ చేస్తారు. అంత మంచి నేమ్ లేదు. పృథ్వీ షా ఈసారి ఆక్షన్లో ఉన్నాడు. ఐ డోంట్ నో వెదర్ హీ విల్ బి పిక్ బై టీమ్స్ ఆర్ నాట్. పృథ్వీ షా అయినా వీళ్ళకి ఆల్రెడీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఉంది. ప్రియాన్ షారియా అండ్ ప్రభ్ సిమ్రాన్ ఆర్ డూయింగ్ వెల్. వై షుడ్ దే డిస్టర్బ్ ఇట్? నో నీడ్ టు డిస్టర్బ్ దెమ్. అందుకని వాళ్ళు జేక్ ఫ్రేజర్ మెక్గర్ కూడా వెళ్ళకపోవచ్చు. ఆస్ట్రేలియన్ ప్లేయర్గా రికీ పాండింగ్ మైట్ షో. ఐ థింక్ లాస్ట్ టైం ఆల్సో దే వాంటెడ్ హిమ్. ఆక్షన్లో అతని కోసం వెళ్ళినట్టున్నారు పంజాబ్ వాళ్ళు కూడా. కానీ ఈసారి కూడా ఎందుకంటే కాంబినేషన్ సెట్ అయింది. ప్రియాన్స్ అండ్ ప్రభ్ సిమ్రాన్ డూయింగ్ వెల్. సో దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక హ్యావ్ హిమ్ యాజ్ ఎ బ్యాకప్. సో పృథ్వీ షా కోసం వెళ్తాను అనుకోని యశ్దిల్ కోసం వెళ్ళొచ్చు వాళ్ళు. యశ్దిల్, అభినవ్ మనోహర్, అలా కొంతమంది ఇండియన్ బ్యాటింగ్ బ్యాకప్స్. ఎందుకంటే లాస్ట్ టైం ముషీర్ ఖాన్కి ఛాన్స్ ఇచ్చారు, ఒక మ్యాచ్ ఆడాడు, అతను పెద్దగా పర్ఫామ్ చేయలేదు. అలాగే దే ఆల్సో ట్రైడ్ సూర్యాజ్ షెడ్గే, 5 మ్యాచ్లు ఆడిచ్చాక 3 మ్యాచ్లో బ్యాటింగ్ వచ్చింది. 3 మ్యాచ్లో అతను అంతగా రన్స్ చేయలేదు. బట్ దే నో దట్ దే ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్. అందుకని వాళ్ళు అట్టే పెట్టుకున్నారు, రిటైన్ చేసుకున్నారు. విష్ణు వినోద్ లాంటి వాళ్ళు కూడా రిటైన్ చేస్తున్నారు, అవినాష్ లాంటి వాళ్ళు రిటైన్ చేస్తున్నారు. సో దే హ్యావ్ ఆప్షన్స్. దే హ్యావ్ ఐడెంటిఫైడ్ వెరీ గుడ్ ప్లేయర్స్. సో ఆక్షన్లో దే హ్యాడ్ వెరీ గుడ్ ఆక్షన్ లాస్ట్ టైం, మెగా ఆక్షన్. అంతకుముందు కూడా వీళ్ళు మెగా ఆక్షన్ అప్పుడు కానీ మినీ ఆక్షన్ అప్పుడు కానీ చాలా చేంజెస్ చేసేసి వెళ్ళేవారు. కానీ ఎప్పుడు అంత అమౌంట్ ఉన్నా కూడా దే కుడ్ నాట్ యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. కానీ లాస్ట్ మెగా ఆక్షన్లో దే హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ అది ఇమీడియట్గా వాళ్ళ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. సో అందుకని
వాళ్ళు అదే అలవరుసల్లో వెళ్ళిపోతారు ఈసారి ఎలాంటి మార్పులు చేయకుండా. దిస్ టైమ్ ఆల్సో పంజాబ్ అండర్ శ్రేయస్ అయ్యర్ అండ్ రికీ పాండ్యా దట్ గ్రేట్ కాంబో మైట్ గివ్ దమ్ ఏ గుడ్ రిజల్ట్స్ అని మనం ఎక్స్పెక్ట్. వాళ్ళు గెలిస్తే బాగుంటుంది. సో అన్ని టీమ్స్ గెలవాలి. లాస్ట్ టైం ఆర్సీబీ గెలిచింది. దిస్ టైం పంజాబ్ కానీ లక్నో కానీ ఇంతవరకు టైటిల్ గెలవని టీంలు గెలిస్తే బాగుంటుంది కదా.